వాళ్ళకి అదే ఫోన్ చేసి చెప్పమానండి. మరి రావాలి కదా వాళ్ళు. అమ్మా ఇస్తావా ఒకటి ప్రిన్సిపాల్కి? ఈ ప్రిన్సిపల్ పాత స్కూలే, పాత స్కూల్. అమ్మా పక్కా జరగండి. మేడం మేరీ శైలజ గారు, అమ్మా మీ స్కూల్ తరఫున ఇది మీ స్కూల్లో పెట్టుకోవాలన్నమాట. గురూజీ వైవిఎం స్కూల్ అండి, పాత స్కూల్. మా రత్న ఇది తీసుకోండి, శాలువా కట్టుకోండి. మీరందరూ ఇట్ట నిలబడండి, అట్టే వరుస. రత్నం స్కూల్ అండి, కోవూరు వాళ్ళు. ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలి స్టూడెంట్స్. రత్నం స్కూల్ కోవూరు వాళ్ళు. రత్నం హై స్కూల్ హర్నాథపురం. ప్రసన్న ఎవరు వచ్చారు? ఉన్నారా? వెళ్ళిపోయారా? పిలుస్తా రండి. మా మీరు వెనక్కి వెళ్ళండి. పిలుస్తా ఒక్కొక్కరు. రత్నం హై స్కూల్ హర్నాథపురం. రండి పిల్లలు వచ్చి నిల్చోండి. రత్నం హై స్కూల్ హర్నాథపురం. ఉండమనమ్మా, ర్యాలీ అంట. ఏందమ్మా భోజనాలు వస్తున్నాయి లేవు, సరే చూసావు మళ్ళీ వస్తున్నాయి అంట, పంపించింది ముందంట. నగర సంకీర్తన ఓకే ముందంటున్నారు, మరి ఏం చేస్తారు? వర్షం పడుతుందా? కోవూరు కొత్త స్కూల్. మా ఉండి వాళ్ళని ఫోటో తీసు. రత్నం కోవూరు కొత్తదమ్మా, ఈ సంవత్సరమే కదా కోవూరు చెప్పటం, కొత్తదే కదా. సర్టిఫికేట్లు అయిన ఇప్పుడు ఇవ్వమాకండి. ఇప్పుడు ఇంకా క్లియర్ చేయండి అమ్మా, క్లియర్ చేయండి. రత్నం హై స్కూల్ కోవూరు. రండి స్టూడెంట్స్ అందరు రండి. అమ్మా మీ పేరు? ప్రిన్సిపల్లా మీరు? సుప్రజ గారా? రత్నం హై స్కూల్ కోవూరు అండి. ప్రిన్సిపల్ గారు సుప్రజ గారు. రండి అందరు రండి స్టూడెంట్స్. మా అందరు నిలబడండి, నిలబడండి. త్వరగా త్వరగా అయిపోవాలి. మా పిల్లలు ఎట్టారు, ముగ్గురు ఉన్నారు. మనోజ్ పిలుస్తా. ఇక్కడ 2 ఉన్నాయి లైన్లో, అయిపోగానే పిలిచేస్తున్నా. అంటే ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు లేరు. పిలిచేస్తా. పిలుస్తా పిలుస్తా, ఇంకా ఉన్నారు లైన్లో, పిలుస్తా. రత్నం హై స్కూల్ చెట్టుకుంట రోడ్ మనోజ్ గారు స్టూడెంట్స్ స్టేజ్ మీదకి రావాలి. వచ్చి
రత్నం హై స్కూల్ సెట్టిగుంట రోడ్ అండి. మాది మీ వీళ్ళు అవ్వాలి, మళ్ళీ చెప్పిన వాళ్ళు రావాలి, అప్పుడు నేను మళ్ళీ చెప్పాలి. మన అక్కడి నుంచా? పేరేంటి సార్? పిలుస్తారు. వీళ్ళైతే సార్ జై గురుదేవ్. సునీల్ సార్, సునీల్ సార్ మీరు కూడా రావాలండి. రత్నం హై స్కూల్ అండ్ రత్నం రేస్ స్కూల్, రెండు స్కూళ్ళు రావాలండి. సార్ మనోజ్ సార్ రావాలి, సునీల్ సార్ రావాలి. ఇంకెవరు? మా రెండు ఇవ్వాలని చెప్పండి. మా చిన్నపిల్లలు కూర్చొనేసేయండి, ఇట్లా చిన్నపిల్లలు కూర్చొనేసేయండి. చిన్నపిల్లలు కూర్చోండి, చిన్నపిల్లలు కూర్చోండి ముందు ఫోటోకి. మరి రెండు స్కూళ్ళు అండి, రెండు స్కూళ్ళు. చిత్రాదేవి ఒకటి పాత స్కూల్, ఒకటి కొత్త స్కూల్. ఒకటి పాత స్కూల్, ఒకటి కొత్త స్కూల్. రెండు కావాలి. వచ్చిందా? మానస గారు అండి, రత్నం రేస్ స్కూల్ ప్రిన్సిపాల్ మానస గారు కూడా రావాలి స్టేజ్ మీదకి. మానస గారు టీచర్ అండి, ఇందు మేడం గారు రావాలి స్టేజ్ మీదకి. పిలుస్తా, అందరే పిలుస్తా. సుష్మా పిలుస్తుందిలే నీ స్కూలు తర్వాత. ఇది ఇది కొత్తదా? కొత్తదా? మా సత్యవతి గారు రండి. గురూజీ రత్నం హై స్కూల్ ఒకటి, రత్నం రేస్ ఒకటి. హై స్కూల్ ఇద్దరు సార్లు మీ స్కూల్ తరఫున సార్. రత్నం రేస్ ఒకటి, హై స్కూల్ ఒకటి, అంతే. చెట్టుగుంట రోడ్డు రెండు ఒకటే రత్నం స్కూల్స్. సార్ జయకృష్ణ సార్ సార్ మీరు ఒకటి రత్నం రేస్. మీరు మీది నెక్స్ట్ మీదే. రత్నం రేస్ ప్రిన్సిపాల్ మానస గారండి. మానస గారి తరఫున ఎవరో టీచర్ వచ్చారు, రండి. ప్రిన్సిపాల్ కాదా, టీచర్. హిమాలయ స్కూల్ అండి, హిమాలయ స్కూల్ పిల్లలు రావాలి. మీది అయిపోయింది. హిమాలయ స్కూల్ ప్రిన్సిపాల్ భారతి గారు, పిల్లలు స్టూడెంట్స్ స్టేజ్ మీదకి రావాలి.
సంకలో పెట్టుకొని అరటిపండు మాత్రం గురూజీకి ఇవ్వాలి. హిమాలయ స్కూల్ అండి, భారతి గారు స్టూడెంట్స్ రావాలి. అయిపోయిన వాళ్ళు క్లియర్ చేయాలండి. హలో, జై గురుదేవ్. గీతా ప్రియులందరికీ విజ్ఞప్తి. హలో ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. గీతా ప్రియులందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు మన మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి ఎం వెంకయ్యనాయుడు గారి కుమార్తె ట్రస్టీ దీపా వెంకట్ గారు, స్వర్ణ భారత్ ట్రస్టీ అయినటువంటి ఆమె వస్తున్నారు. 10 నిమిషాల్లో మన మందిరానికి చేరుకోబోతున్నారు. దయచేసి అందరూ ఉండవలసిందిగా కోరుచున్నాము. వెంకయ్యనాయుడు గారి కుమార్తె దీపా వెంకట్ గారు వస్తున్నారు 10 నిమిషాల్లో. దయచేసి అందరూ బయటకు వెళ్ళవద్దండి. హిమాలయ స్కూల్ అండి, భారతి గారు వచ్చారా? నెక్స్ట్ విశ్వవిద్యానికేతన్ వసంత లక్ష్మి గారు రావాలండి. స్టూడెంట్స్ ఉన్నా కానీ స్టేజ్ మీదకి రెడీగా ఉండండి. గీతా పిల్లలకు విజ్ఞప్తి, దయచేసి శ్రద్ధగా వినాలని కోరుతున్నాము. మరికొద్దిసేపట్లో భోజనం రాబోతుంది. భోజనం చేయని వారు దయచేసి ఎక్కడికి వెళ్ళవద్దు, వస్తుంది చక్కగా భుజించవచ్చు. ప్లీజ్ అర్థం చేసుకొని సహకరించగలని కోరుతున్నాము. చెప్తా. నెక్స్ట్ అండి విశ్వవిద్యానికేతన్ రెడీగా ఉండండి. తర్వాత నారాయణ స్కూల్ సంతపేట. హలో, పిల్లల్ని తీసుకొచ్చిన టీచర్స్ మీ పిల్లల్ని తీసుకొని మీరు కూర్చుంటే ఎంతమంది భోంచేయలేదు చూసుకొని భోంచేయని వారికి భోజన వసతి కల్పిస్తాం. దయచేసి టీచర్స్ మీ పిల్లల్ని డిసిప్లిన్గా కూర్చోబెట్టుకోండి. వసంత లక్ష్మి గారు విశ్వవిద్యానికేతన్ వెళ్ళిపోయారా? ఎంపీపీ స్కూల్ ఇరగాళమ్మ సంఘం నెల్లూరు. ఎంపీపీ స్కూల్ ఎంపీపీ స్కూల్ అండి, ఇరగాళమ్మ సంఘం. ప్రిన్సిపాల్ ఎవరమ్మా? బి లత గారు. మీరేనా? ఇదేనా? నెక్స్ట్ శ్రీ చైతన్య స్కూల్ చెట్టుకుంట రోడ్ ప్రిన్సిపల్ గారు. శ్రీ చైతన్య చెట్టుకుంట రోడ్. స్టేజ్ మీదకి రావాలండి. మా పాత స్కూల్ అని చెప్పాలి. ఒక్క నిమిషం. అది చెప్తామా? అక్కడ చెప్తాం. శ్రీ చైతన్య అక్కడే ఉన్నారు. నెక్స్ట్ తులసి మొక్క కూడా ఇయ్యమ్మ. తులసి మొక్క కూడా ఒకళ్ళకి. చెప్తా ఉండా.
ఇంకా క్లియర్ చేయాలండి. ఇంకా ఉన్నారు స్కూల్ వాళ్ళు. ఎంపీపీ స్కూల్ ఇరగాళమ్మ సెంటర్, బి లతా గారు ప్రిన్సిపల్. అయిపోయింది కదా. ఇచ్చేస్తా. మా నారాయణ స్కూల్ వాళ్ళు రండి. లలిత గారి స్టూడెంట్స్ రండి. ప్రిన్సిపాల్ గారి పేరు, ప్రిన్సిపాల్ గారు దినేష్ గారు. ప్రిన్సిపల్ కేవి సతీష్ కుమార్ గారండి. సతీష్ కుమార్ గారు. మా ఒక్క నిమిషం. కట్టకట్టి రాసి కూడా పెట్టుకున్నాయి. ఎప్పుడైనా తెచ్చుకొని మీ స్కూల్లో ఈరోజు కట్టి స్కూల్ పేరు రాసి పెట్టుకోండి. వీళ్ళ వీళ్ళు వచ్చున్నారు. వీళ్ళ కానీ పిలుస్తా రండి. నారాయణ స్కూల్ వాళ్ళ లలిత గారు రండి. ప్రిన్సిపాల్ దినేష్ కుమార్ గారు. అవలేదు. పిలుస్తా ఇక్కడ. టీచర్స్ ఒకటే స్కూల్ తరఫున ఒకటి. స్కూల్ తరఫున ఎవరికి? మీకు టీచర్స్ అంటే మీకు ఇప్పుడు ఇవ్వరు. ఇప్పుడు అమ్మా స్కూల్ తరఫున ఎవరికి ఇవ్వాలి? అది కాదమ్మా, టీచర్కి. స్కూల్ తరఫున ఇచ్చేది ఒకటి. స్కూల్కి ఇవ్వాలి మేము ఒకటి. ఎవరు రాలేదు సార్. టీచర్స్ ఎవరు రాలేదు? అందరూ పేరెంట్సే. పేరెంట్స్. ఓ పేరెంట్సా? తర్వాత సరే, ఎవరో ఒకరు ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే ఫోటో తీసుకొని ఇస్తారు. వచ్చారా? విజయకృష్ణ స్కూల్ అండి. రండి స్టూడెంట్స్. నెక్స్ట్ మీదే. మీరు ఒక్కళ్ళే కదా. శ్రీకృష్ణ పిలుస్తా. ఎన్నని కాదు, ఏడకి వచ్చిన విజయకృష్ణ స్కూల్ వాళ్ళు రెడీగా ఉండండి. మీది చెప్పారు. ఇప్పుడు వరుస ప్రకారం అందరూ. మీ పేరండి? పద్మజ. కానివ్వాలండి. విజయకృష్ణ స్కూల్, విజయకృష్ణ స్కూల్ వాళ్ళండి. ప్రిన్సిపల్ గారు కానీ టీచర్ కానీ వస్తే రండి. ఉండమని చెప్పండి. క్లియర్ చేయాలండి. పిలుస్తా. క్లియర్ చేయాలండి. విజయకృష్ణ స్కూల్ వాళ్ళు రావాలి. నారాయణ స్కూల్ వాళ్ళు స్టేజ్ క్లియర్ చేయాలి. పిల్లలు మేడం
పిలుస్తా ఈ మేడం ఒక్కటే ఉన్నారు అందుకని కింద కూర్చోండి. శైలజ కదండి. శ్రీకృష్ణ స్కూల్ శ్రీకృష్ణ స్కూల్ పద్మజ గారు టీచర్ వచ్చారండి. తర్వాత శ్రీకృష్ణ స్కూల్ అండి. నెక్స్ట్ మీ శ్రీకృష్ణ స్కూల్ నుంచి టీచర్ ఒక్కడే వచ్చారు. శ్రీకృష్ణ విజయకృష్ణ స్కూల్ వాళ్ళు స్టేజీ క్లియర్ చేయాలండి. స్టేజ్ ఒక్క నిమిషం. శ్రీకృష్ణ స్కూల్ అండి. పద్మజ గారు మీది లాస్ట్. ఇక్కడ మన వచ్చి లైన్లో నిలబడాలి. ఇక్కడ నిలబడాలి. పెదపత్తి వారి స్కూల్ అండి. ఎంసీహెచ్ఎస్ సిబి నగర్ స్కూల్ అండి. ఎంసీహెచ్ఎస్ సిబి నగర్ స్కూల్ మేడం రేవతి గారు, బాలు సార్ గారు ఇద్దరండి. మీదేం చెప్పండి. నెక్స్ట్ వాగ్దా స్కూల్ అండి. రెడీగా ఉండండి స్టూడెంట్స్. ఎక్కండి, స్టేజ్ ఎక్కండి. వాగ్దా స్కూల్. థ్యాంక్ యూ. వాగ్దా స్కూల్ అండి. శ్రీనివాసరావు గారు ప్రిన్సిపాల్ గారు. మా టీచర్ వచ్చారు ఎవరైనా వాగ్దా స్కూల్ తరఫున? వాగ్దా స్కూల్ వాగ్దా స్కూల్ అండి. ఎవరికన్నా లీలా అవి పట్టుకో. మీది కూడా ఇచ్చేయి. ఇచ్చేయాలి పిల్లలందరి దగ్గర కూడా కలెక్ట్. వాగ్దా స్కూల్ అండి.
నెక్స్ట్ లోటస్ స్కూల్. కింద కూర్చోండి. మా కొంతమంది కూర్చోండి, కింద కూర్చోండి. మా వాగ్దా స్కూల్ గర్ల్స్, మా వాగ్దా స్కూల్ కింద కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోండి, ఫోటో బాగా పడతారు, కూర్చోండి. అది అదే వీళ్ళు జై గురుదేవ్. నమస్తే అమ్మా, కూర్చోండి అమ్మా. మనకి ఇప్పుడే మన వేదికలోకి మన మాజీ రాష్ట్రపతి గారు అయినటువంటి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి కుమార్తె దీపక్ వెంకర్ గారు వేంచేసి ఉన్నారు. దయచేసి ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఇక్కడికి వేంచేసినందుకు మా యొక్క ధన్యవాదములు. ఇంకొక స్కూల్ అయితే అయిపోద్ది, పిలిచేసేసి తర్వాత రాలి. రమ్మనండి. రత్నం హై స్కూల్ బాలాజీ నగర్. రత్నం హై స్కూల్ బాలాజీ నగర్ రండి. రత్నం స్కూల్కి ఎవరు చూసేది? రత్నం స్కూల్ ఎవరు చూసేది? అదిగో ఉన్నారు వాళ్ళు. ఇదిగో స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చి వెళ్ళిపోయారు, ఆయన తీసుకోవాలా? తీసుకోండి. వాళ్ళకి కవర్ ఇవ్వండి, మేడంకి కవర్ పెట్టివ్వండి. అమ్మ ముందరకు రండి అమ్మ, ఇవ్వండి. ఇది ఓపెన్ చేసి తల్లి. సార్ ఒక్క నిమిషం అమ్మ, ఆమె వచ్చున్నారు. ఒక్క నిమిషం, దీప వెంకట గారు వచ్చినారు. ఒక్క నిమిషం ఆయన చేసిన తర్వాత ఇది అయిపోయింది. ఒక్కటేనా? సరే పిలవండి. వాసు స్కూల్ స్టూడెంట్స్ రండి. వాసు స్కూల్ స్టూడెంట్స్. వాసు స్కూల్. త్వరగా స్టేజ్ క్లియర్ చేయాలండి రత్నం స్కూల్ వాళ్ళు. చెప్పారు ఇంకా అసలు వద్దన్నారమ్మా. వీళ్ళని ఇంకెవ్వరు లేరు. నేను అందుకే అడుగుతారు చూడండి సార్ అట్లా ఎవరి పేరు సాయి భాస్కర్ స్కూల్.
లాస్ట్ ఇంకెవరికి లేరు అక్కడ ఉంటే చెప్పు. వాళ్ళు వెళ్తే కదా. అంటే పేరెంట్స్ రెడీగా ఉన్నారు. అవును, అందరూ అంతే. లేపుకొని రా అమ్మా, చిన్నగా లేపుకొని రా, లేపుకొని వచ్చి. లక్ష్మి గారు, లక్ష్మి గారు రండి అమ్మా, రండి ముందరకు రండి, ముందరకు రండి. ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. మా కొత్తదా పాత కొత్త స్కూల్ అంట. రిక్వెస్ట్ చేసి 20 minutes టైం ఇచ్చారు. ఇదిగో ఆమె కొత్తదే, ఈమె లక్ష్మి గారు. సాయి భాస్కర్ స్కూల్ వాళ్ళు రెడీగా ఉండండి. కూర్చోమ్మా, ఉంటుందంటమ్మా, కూర్చో. ఆ? ఇదొక్కటే లాస్ట్ అండి, లాస్ట్ స్కూల్ సాయి భాస్కర్ స్కూల్ వాళ్ళు రెడీగా ఉండండి స్టూడెంట్స్. దయచేసి అన్నం ప్యాకెట్స్ వచ్చున్నాయి. సంబంధిత టీచర్లు మీ పిల్లల్ని తీసుకొని ఒకే లైన్లోకి వెళ్ళాలి. ఈ పక్కనుంటే ఎవరు లైన్లో పోవాలి, మీరు పక్కన మా లైన్లో వెళ్ళాలా? గో బ్యాక్, జరుగుదా సింగిల్ లైన్కి వెళ్ళిపోండి, ఒకే లైన్కి వెళ్ళాలి. మీ టీచర్స్ దయచేసి మీ పిల్లల యొక్క టీచర్స్ మీరు పక్కన ఉండండి. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు పక్కన ఉన్నారు, మీరు పిల్లల దగ్గర లేరు. మీరు టీచర్స్ వాళ్ళ పక్కనే ఉండండి. ముందు పిల్లలకి ఇచ్చిన తర్వాతనే టీచర్స్కి ఇస్తారు. ఇవే సార్, రెండుండేనా? అన్నం వస్తుందని చెప్పారా? ఏమో సార్ వీళ్ళు తెచ్చారు, నాకు సార్కి వెళ్ళి ఎడితే ఏమో నాకు తెలియదు. అమ్మా, ఆర్ఎస్ఆర్ తరఫున పిల్లల్ని తీసుకున్న బొమ్మ ఆర్ఎస్ఆర్ ఇంకెవరున్నారు? ఆర్ఎస్ఆర్ ఇంకెవరున్నారమ్మా? ఆర్ఎస్ఆర్ వాడు వచ్చినాడు. వాడు రండి, ఆర్ఎస్ఆర్ రండి, మేడంతో వెళ్ళండి. మీరు స్టేజ్ మీదకి వెళ్ళండి. అమ్మ నువ్వు కూడా రామ్మా, నువ్వు కూడా స్టేజ్ మీదకి పో, తీసుకెళ్ళమ్మా. ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తారు సార్. వాళ్ళు ఉన్న స్కూల్ వాళ్ళకి ఇంక ఇవ్వలేదు. ఒక స్కూల్ మిగిలిపోయింది, ఒకే ఒక స్కూల్. ఇదిగో అమ్మా, ఇదిగో. జై గురుదేవ.
భోజన ప్రసాదాన్ని తీసుకొని యథావిధిగా కూర్చుంటే మన నెక్స్ట్ ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం. జ్ఞానజ్యోతి జ్ఞాన యజ్ఞజ్యోతి ప్రజ్వలనకు రండి అని పిలిస్తే మేడం గారు ఒక్క మాట అన్నారు. ఏమన్నారంటే, జ్యోతి ప్రజ్వలన మీటింగ్లు వాటన్నింటికంటే నాకు పిల్లలతో కలిసి నినాదాలు చెబుతూ ర్యాలీ చేయడం ఇష్టమండి అన్నారు. వారెవరో కాదు, ఇప్పుడే మన ప్రాంగణానికి వేంచేసి ఉన్నారు. మరి వారి గురించి చెప్పాలి అంటే మేనేజింగ్ ట్రస్టీ స్వర్ణ భారత్ ట్రస్ట్ వెంకటాచలం, అంతేకాదు మన ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ వెంకయ్య నాయుడు గారి ముద్దుల కొమరిత శ్రీమతి ఇమ్మన్ని దీపా వెంకట్ గారిని గీతా వైభవ్ ట్రస్ట్ తరపున సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మేడం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మన ట్రస్ట్ మెంబర్స్ ఇందిరా మేడం గారు వెళ్ళండి అమ్మా, జ్యోతిరెడ్డి గారు, ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి కూర్చోవాలి. పిల్లలందరినీ కూర్చోబెట్టండి మేడం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. వాళ్ళ ఇబ్బంది అయిపోయింది. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది మేడం. మీరు ర్యాలీకి వస్తామనేసరికి మిమ్మల్ని మీకోసం వెయిట్ చేస్తున్నాం మేడం. మేడం ప్లీజ్ టేక్ యువర్ ఆనరబుల్ సీట్ మేడం. జై గురుదేవ్. మన దీపా వెంకట్ గారి గురించి సందర్భం వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక మాట చెప్పేవారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క ఆవిర్భావానికి బీజం ఈ మేడం గారి వల్లే పడింది. అది ఎలా జరిగింది అనేది కూడా ఒక సందర్భంలో చెప్పారు. వారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పేరు ప్రఖ్యాలతో సేవా కార్యక్రమాలు రాజకీయంగా దేశానికి ఎంతో పాటుపడుతున్నారు. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో దీపా వెంకట్ గారు ఇద్దరు మాట్లాడుకునే సందర్భంలో ఇవన్నీ చేస్తున్నారు బాగుంది నాన్నగారు, మీరంటూ స్వయంగా ఏం చేస్తున్నారు ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటి అని వారు అడిగిన పిదప అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆలోచనలో పడ్డారట. దాని తదుపరి ఆలోచన చేసి దానికి సంబంధించి రూపకల్పన చేసి ఆ రూపకల్పన ద్వారా ఆవిర్భవించిందే స్వర్ణ భారత ట్రస్ట్ అని నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాము. ఆ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి విద్య, వైద్యము, కుట్టు మిషన్లు, రకరకాలుగా ఆరోగ్యపరమైనటువంటివి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె యొక్క సేవలు ఇంకా ఇంకా చాలా విస్తృతంగా వచ్చి ప్రజలకు బాగా ఉపయోగపడాలి, వారు క్షేమంగా ఉండి ఇంకా ఏం చేయాలని మనము మనసారా కోరుకుంటున్నాము. జై గురుదేవ్. సో మేడం గారి రాక మా అందరి హృదయాల్లో చాలా ఆనందాలను విరజిల్లేలా చేస్తుంది. సో మేడం గారి సువచనాలని ఈ గీతా జయంతిని పురస్కరించుకొని మీ దివ్యమైన సందేశాన్ని మాకు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మాకు మేడం చూడండి మేడం ఎంతమంది ఉన్నామో, మా ట్రస్టే ఒక సముద్రం మేడం, వీళ్ళందరూ గీతా ఉపాధ్యాయులు మేడం. సో మీ యొక్క దివ్యమైన సందేశం. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ నేను ఉపన్యాసం ఇవ్వటానికి రాలేదు. ఇక్కడ జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి గురువుగారు శ్రీ నజీర్ బాషా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి మాత్రమే వచ్చాను నేను ఇక్కడికి. కాకపోతే ఈరోజు ఉన్న ఈ ప్రకృతి పరిస్థితుల వల్ల అనుకున్న ప్రకారం నగర సంకీర్తన కార్యక్రమం జరపలేకపోయారు. కాబట్టి సరే ఒకసారి నేను మాట ఇచ్చాను కాబట్టి మీకు అందరికి కనిపించి వెళ్దామని రావటం జరిగింది. చిన్నారులు ఇందాక చేసిన స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి వెలువడిన
పరమ పవిత్ర భగవద్గీతని పారాయణం చేస్తుంటే యాక్చువల్లీ అది చూడాలని నేను చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి రావటానికి ఒప్పుకోవటం జరిగింది. బహుశా ఈ ప్రయాణం ఈనాటితో మొదలవుతుందన్న దానికి సంకేతంగా ఆ కార్యక్రమానికి నేను ఇక నగర సంకీర్తన ఈరోజు జరగలేదేమో, ముందు ముందు వచ్చే రోజుల్లో మరింతగా గురువుగారు మీ అందరి అయితే ఎలాగైతే మీరు ప్రభావితం అయ్యి ఈ మత్ కార్యక్రమాన్ని చిన్నారులందరి చెంతకు తీసుకెళ్తున్నారో అలాగే వినమ్రంగా మా స్వర్ణభారత్ ట్రస్ట్ సంస్థ ద్వారా విద్యాబోధన అందిస్తున్న స్వర్ణభారతి విద్యామందిర్లో అక్షర విద్యాలయాలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చి మా పిల్లలకు కూడా చక్కటి మార్గదర్శనం చేస్తూ ఈ భగవద్గీత ద్వారా పిల్లలకి పెద్దలకి కూడా ఒక సమగ్ర జీవన విధానంపై ఏది చేయొచ్చో అనే దానికన్నా కూడా ఏది చేయకూడదో, ఏది ఎలా చేయాలో అనేదానికి ఎప్పుడో చాలా అనాది కాలంలోనే మనకి వివరంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పినట్లుగా ఇప్పుడు మనకి మన నెల్లూరులో ఇంత వివరంగా ఒక సనాతన ధర్మం కోసం ఇంత శ్రమిస్తూ ఇంత ఓపికగా ఇంతమందిని ప్రభావితం చేసే ఒక వ్యక్తి మనందరి మధ్యలో ఉండటం మనందరి అదృష్టం. మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై స్వర్ణ భారత్, జై శ్రీకృష్ణ. మేడం నేను చేపిస్తాను, అదే అంటున్నా. మేడం గారు రావడమే మాకు మీరు చెప్పాను కదా, మా హృదయాలు ఆనందంతో పరవశిస్తున్నాయి. మరి మిమ్మల్ని కూడా పరవశింపచేసేలా మీరు ఒకే మాట అన్నారు మేడం గారు, నాకు ప్రోగ్రాం కాదమ్మా, పిల్లలతో కలిసి నినాదాలు చెబుతూ నగర సంకీర్తనలో పాల్గొంటాను అన్నారు. కాబట్టి పిల్లలు మేడం గారి వీణులు విందు చేసే విధంగా మనకు గురువు గారు నేర్పించిన స్లోగన్స్ని ఒకసారి పలుకుదామా? ఆర్ యు రెడీ? గీతా వైభవమే, గీతా వైభవమే, గీతా వాక్కు, గీతా వాక్కు, భారతీయుల గీత నేర్చుకో, వినపడు, గీత నేర్చుకో, వెరీ గుడ్. చేతపట్టు గీత, చేతపట్టు గీత, మార్చుకో నీ తలరాత, చేతపట్టు గీత, గీతా వైభవమే. సో మేడం గారికి వినిపించే విధంగా ఒక 10 శ్లోకాలు చెప్తారా గట్టిగా, లేదా ఒక్కరోజైనా అనే పాట పాడతారా? మా దయచేసి పిల్లలందరూ కింద కూర్చొని పాట పాడిచ్చేదా గురుజీ? ఒక్కరోజైనా 10 శ్లోకాలు చెప్పండి అన్న అందరూ. నమస్కార ముద్రలో నుండి మేడంకి వినిపించండి అందరూ. శ్రీ భగవా
ఓం తత్సత్. వెరీ గుడ్ నాన్న. ఇలా 40 శ్లోకాలు మేడం. నెల్లూరు నగరంలో దాదాపు 30 స్కూల్స్ మేడం. అందరు ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్సు 5 ఇయర్స్ నుంచి వీళ్ళందరూ మేడం మీ శారీ కట్టుకొని ఉన్నారు కదా, గీతా వైభవ్ ట్రస్ట్, వీళ్ళందరూ గీతా ఉపాధ్యాయులు మేడం. స్కూల్స్కి వెళ్ళి ఒక్కొక్క స్కూల్లో దాదాపు 100 మంది, మినిమం 100 మందికి నేర్పించారు. ఇందాకైతే యాక్చువల్లీ ఈ ప్రకృతి సహకరించలేదు కాబట్టి వీ ఎక్స్పెక్ట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద రూమ్ మేడం, బట్ ఫుల్ అయిపోయింది మేడం. ఇందాక మీరు మిస్ అయ్యారు కానీ 2000 or 3000 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఇంత వర్షంలో కూడా. అంటే గీత పట్ల వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఒక అవేర్నెస్ తేవడంలో మా ట్రస్ట్, మా గురువు గారు విజయం సాధించాలని సగర్వంగా మీకు తెలియచేసుకుంటూ, సో మిమ్మల్ని లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం అక్షరా స్కూల్. సో మీరు ఈరోజు మాకు అంతటి అద్భుత అవకాశాన్ని ఇచ్చారు. మా గీతా ఉపాధ్యాయులు అక్షరాభ్యాసంలో కూడా గీతను ప్రవేశపెట్టి అందరినీ భారతీయత చాటాలని పేరు పేరున కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. మరి ట్రస్ట్ తరపున జై గురుదేవా. మరి ఈరోజు కార్యక్రమం, ఉదయ కార్యక్రమం అంతా ఉపన్యాసంతో, అతిథులతో, సన్మానాలతో జరిగింది. మధ్యాహ్నము మీ కార్యక్రమమే, మీతో శ్లోకాలు పలికించడం, మీతో ర్యాలీ చేయడం, మీకు షీల్డ్ పలచడం ఈ కార్యక్రమే. మరి వర్షాల కారణంగా ఇండోర్ గేమ్ ఆడదాం, ఓకేనా? ఇండోర్ ర్యాలీ ఇక్కడి నుంచి ఇలా పోయి అలా తిరిగే మళ్ళీ లోపలికి వచ్చి కూర్చోవడం, ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్. మరి ఫాల్ ఇన్ లైన్. నాన్న ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. మేక్ ఏ లైన్, మేక్ ఏ స్ట్రైట్ లైన్. మా చైర్స్ ఒక్కరు మూవ్ చేయండి అమ్మా. ఓకే, రెడీ రెడీ. మన మేడం దీపా వెంకట్ గారితో ర్యాలీ, ఓకేనా? గీతా వైభవమే, గీతా వైభవమే. గీతా వైభవమే, మీరు గీతా వైభవమే చెప్పండి, మేము పాడతాం. గీతా వైభవమే. ఓకే, గీతా వైభవమే, గీతా వైభవమే. గీతా వాక్కు, గీతా వాక్కు, గీతా వాక్కు. గీత నేర్చుకో, గీత నేర్చుకో, గీత నేర్చుకో. మేడం గారు మీ నోటి వెంట వింటుంటే వి ఫీల్ వెరీ వెరీ హ్యాపీ మేడం, ఓకేనా? గీత నేర్చుకో, గీత నేర్చుకో, చేత పట్టు గీత, మార్చుకో నీ తలరాత. రెడీనా? చేత పట్టు గీత, గీతా వైభవమే, గీతా వైభవమే. అరే అక్కడ చూడు భగవద్గీతనండి, అక్కడ చూడు, ఇక్కడ చూడు. అన్న చేతిలో, అక్క చేతిలో, అమ్మ చేతిలో, ఎక్కడ చూసినా గీత గీత, గీత గీత. అమ్మ చేతిలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గట్టిగా రావాలి. గీత గీత, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా. ఇంటింట భగవద్గీతనండి, ఇంటింట, ఇంటింట, నెల్లూరంతా, నెల్లూరంతా, ప్రపంచమంతా, ప్రపంచమంతా, భారతదేశమంతా గీతా వైభవమే, గీతా వైభవమే, గీతా
వాక్కు గీత వాక్కు గీత నేర్చుకో గీత నేర్చుకో చేత పట్టు గీత చేత పట్టు గీత అక్కడ చూడు ఇక్కడ చూడు అన్న చేతిలో అక్క చేతిలో గీత 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 అక్క చేతిలో అన్న చేతిలో ఇంటింట నెల్లూరంతా ప్రపంచమంతా గీతా వాక్యే గీతా వాక్కు గీత నేర్చుకో గీత నేర్చుకో ఒక్కరో అందుకే మై డియర్ స్టూడెంట్స్ ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా వర్గరహిత స్వర్గమిదే నేస్తమా అచట మానవతే వెలసిల్లును మిత్రమా ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బ్రతకడం మనసు నిండ నింపుకొని మసలడం భగవానికి సైతం నీ కరచాలనమివ్వడం 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం రాలిపడ్డ పూమొగ్గలు సుమమాలగా కూర్చడం అసహాయుల కన్నీళ్లను జాలితోడ తుడవడం ఆకలి పేగుల ఎదుట అన్నిత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా జై గురుదేవ్ జై గురుదేవ్ గీత గీత ఎనుచు పాడుమో గీత గీత ఎనుచు వేడుమో గీత గీత ఎనుచు బ్రతుకుము గీతను చదువుమో లెమ్ము సోదరా భగవద్గీతను చదువుము లెమ్ము సోదరి గీత పుట్టెను యుద్ధ భూమిలో గీత పెరిగెను భరత భూమిలో గీత వెలసెను దేశమంతటా గీతను చదువుమో లెమ్ము సోదరా భగవద్గీతను చదువుమో లెమ్ము సోదరి గీతను పలికెను యోగి కృష్ణుడు గీతను వ్రాసెను వేద వ్యాసుడు గీతను శ్రవణము చేసే పార్థుడు గీత గీత ఎనుచు పాడుమో గీత గీత ఎనుచు వేడుమో
గీత గీత ఎనుచు బ్రతుకుము, గీతను చదువుము లెమ్ము సోదరా, భగవద్గీతను చదువుము లెమ్ము సోదరి. కృష్ణం వందే, కృష్ణం వందే, జై గీత, జై గీత. గీత నేర్చుకో, గీత నేర్చుకో, గీత వాక్కు, గీత వాక్కు. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్, థ్యాంక్ యూ మేడం. లోపల మన గీతా వైభవ్ ట్రస్ట్లో భగవద్గీత దైనందిన జీవితంలో గురువుగారి బోధనలు మనం విని ఏ విధంగా ఆకలింపు చేసుకున్నాం, ఎందుకు ఇంతమంది ఇలా తయారయ్యాం, ఎవరైనా వచ్చి మేడం యొక్క సమక్షంలో మాట్లాడగలిగిన వాళ్ళు స్పాంటేనియస్గా మీరే రావాలి. గీతా వైభవ్ ట్రస్ట్ మెంబర్స్, ఎనీబడి, యువర్ విష్. అందరూ మాట్లాడగలిగే వాళ్ళే కాబట్టి నేను పేరు పెట్టి పిలవను. అందరూ మాట్లాడే వాళ్ళే, మీరే రావాలి మేడం. టైం వేస్ట్ కాకూడదు. నేను మాట్లాడతాను అని రావాలి. జై గురుదేవ్. నా పేరు పాలూరు పద్మావతి అండి. సార్ వాట్ ఇట్ ఈస్? సభ మీద ఉన్న గురూజీ గారికి నా పద్మ నమస్కారములు. ఓకే. ఇక్కడ విచ్చేసిన దీపా వెంకట్ గారికి నమస్కారములు మేడం. నేను భగవద్గీత ముందు వెనక అని చెప్పుకోవాలి. నా జీవితము ఎన్నో కష్టాలతో నష్టాలతో ఉంటుంది అనుకునే నా జీవితము మనం తెచ్చుకున్నట్టువే ఇవన్నీ. మనం ఈరోజు సంతోషంగా ఉన్నా మనం తెచ్చుకున్నదే, మనం ఈరోజు కష్టంగా ఉన్నాం మనం పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నట్టువే అని తెలుసుకున్నాము మా గురూజీ గారి ద్వారా. ఇది తెలుసుకోవటమే కాదు, 10 మంది పిల్లలకి నేర్పించగలగాలి అని 2 స్కూల్కి వెళ్ళి చెప్పగలుగుతున్నాను. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి భగవద్గీత అవసరం. ఖచ్చితంగా భగవద్గీతని తెలుసుకోవాలి, అనుసరించాలి. ఇది ఓన్లీ చదివి వదిలేసేటటువంటిది కాదు, అనుష్ఠాన గ్రంథము అని తెలుసుకున్నాం మేడం. అంతే మేడం. జై గురుదేవ్, జై గురుదేవ్ గురూజీ. ఇంకా ఎవరైనా ఉన్నారా మేడం?